హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అక్కినేని నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ వచ్చేసి తండేల్. ఇక ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. హీరోయిన్ ది హిట్ పేరు కాగా హీరో మరియు డైరెక్టర్ ది హిట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ వచ్చేసి లవర్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 27వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్న మూవీ టీం వచ్చేసి డే బై డే అప్డేట్స్ తోటి ఆడియన్స్ ని ఉక్కిరి చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన 2 పాటలు ఇప్పటికే రిలీజ్ కాగా 2 పాటలు కూడా మంచి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గురించి మనందరికీ తెలిసిందే. సరైన కంటెంట్ దొరికితే చాలు ఆ కంటెంట్ కి ఆడియన్స్ లో డబుల్ హైప్ ని పెంచే అద్భుతమైన పాటలైతే ఇచ్చేస్తాడు. సో ఒక రకంగా మూవీ పై ఇంత బజ్ అలాగే ఈ రేంజ్ హైప్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గా చెప్పుకోవచ్చు. సో మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఏ విధంగా ఉంది? ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అని అనిపించే విధంగా ఉందా? ట్రైలర్ ని ఏ విధంగా కట్ చేశారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్టింగ్ లోనే లవ్ స్టోరీతో నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై అయితే అదరగొట్టేశారు. అంతేకాకుండా వాళ్ళ ఇద్దరి మధ్య సాగిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి యాక్షన్ సీన్స్ తోటి అదరగొట్టేశాడు డైరెక్టర్ చందు మొండేటి. రాజు ఊళ్ళో అందరూ మన గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారా అని సాయి పల్లవి డైలాగ్ తోటి ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అనుకున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇక తరచూ చేపల వేటకు వెళ్లే నాగ చైతన్య ఒకసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడి నుంచి ట్రైలర్ కాస్త లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపుకు మళ్ళుతుంది. మా దేశంలో ఊర కుక్కలన్నీ ఉత్తరం వైపుకు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అనే నాగ చైతన్య చెప్పే డైలాగ్ ట్రైలర్ లోనే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ ట్రైలర్ అయితే సోషల్ మీడియాలో రిలీజ్ అయినప్పటి నుంచి ఊహించిన స్థాయిలోనే రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇక ట్రైలర్ కట్ చూసుకుంటే చాలా అద్భుతంగా చేశారని అనిపిస్తుంది. ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించే విధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ట్రైలర్ లో యాడ్ చేశారు. అదే ఎమోషన్ థియేటర్ కు వెళ్ళిన ప్రతి ఆడియన్స్ కు కనెక్ట్ అయితే ఖచ్చితంగా మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. సో ఇదన్నమాట గాయస్ నాగ చైతన్య తండేల్ ట్రైలర్ రివ్యూ. సో మీకు ఈ ట్రైలర్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.